సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ అనేటటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారట. దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులు మోసం చేసి డబ్బు కొలగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కామ్కి తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంక్ ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ హెచ్చరించింది. అపరిచితుడు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పొద్దని సూచించింది. ఒక అపరిచితుడు మీ ఫోన్ నెంబర్ని మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెప్తూ కాల్ చేయడంతో ఈ స్కామ్ ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే మీ స్నేహితుడు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి 2 కాల్స్ని విలీనం చేయమని మెర్జ్ చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ స్నేహితుడి కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు, అది బ్యాంక్ ఓటీపీ కాల్. స్కామర్ అడగగానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధృవీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్తో కనెక్ట్ అవుతాడు. ఇలా బ్యాంక్ కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతల నుంచి వింటున్న సైబర్ మోసగాళ్ళు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్ళు ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కొలగొడతారు. ఇదంతా ఖచ్చితమైన సమయంలో పూర్తి చేస్తారు. మీరు బ్యాంక్ ఓటీపీ వాళ్ళకి చెప్పినట్టు కూడా గుర్తించలేరు. అందుకనే కాల్ మెర్జింగ్ స్కామ్ చెక్కకుండా ఉండాలంటే అనుమానాస్పద ఫోన్ కాల్స్పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి. అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి మరో నెంబర్ నుంచి వస్తున్న కాల్ని మెర్జ్ చేయాలని కోరితే అది ఖచ్చితంగా మోసమని గ్రహించాలి. మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం లేదా మీకు స్నేహితుడిని అని చెప్పినా కూడా నమ్మొద్దని చెప్తున్నారు.